వాసు. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈ రోజైతే నేను ట్రై చేయబోతున్నాను అనమాట. ఏంటి అది అని అనుకుంటున్నారా? నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చేయాలి అని. సో ఐ థింక్ నాకు తెలిసి మంచిగా రాదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి. నేను ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా నేను ఫస్ట్ టైం చేసినవి ఏవీ లేవు, నాకు వచ్చినవి మాత్రమే చేశాను. అండ్ ఇంకొన్ని అమ్మ చేసింది, నెక్స్ట్ ఇంకో టూ వన్ రెసిపీ అనుకుంటా. సో అది అక్క చేసింది. నేను మాత్రం నాకు వచ్చిన రెసిపీస్ మాత్రమే చేశాను. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, గుర్తొచ్చేది కొన్ని మాత్రమే, అది కూడా కూలింగ్, మన దాహాన్ని తీర్చేవి మాత్రమే. అది ఏంటంటే కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ మిలన్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే వాటర్ మిలన్తో జెల్లీ చేయాలనుకుంటున్నాను. సో నేనైతే ఈ జెల్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మా సిస్టర్ ట్రై చేసింది. అది దేంతో అంటే గ్రేప్స్తో ట్రై చేసింది అనమాట. బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, సో వాటితో ట్రై చేసింది కానీ చాలా బాగా వచ్చింది. మరి నేను ట్రై చేస్తున్నాను, ఎట్లా వస్తుందో ఏంటి అనేది నాకు అస్సలు క్లారిటీ లేదు. సో నేను చేస్తున్నానంటే మీరు కూడా చూడాలి కదా, సో చూసేయండి. నేనైతే ఇప్పుడు చేయబోతున్నాను, మీరు కూడా చూడాలి కదా. రెసిపీ స్టార్ట్ చేయబోతున్నాను, నాతో పాటు మీరు కూడా చూడాలి కాబట్టి. సో నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అండ్ చూడటమే కాదు, చూసిన తర్వాత మంచిగా వస్తే ట్రై చేయండి, సరిగా రాకపోతే ఏం తక్కువ అని లాస్ట్లో మీకు నేనే చెప్తాను. సో అది సరి చేసుకొని ట్రై చేయండి. ఓకే, లెట్స్ సీ ఎలా వస్తుందో చూద్దాం, చేసేద్దాం. ఇది చేసేటప్పుడు నేనైతే చాలా భయపడుతూ చేశాను, అమ్మ చూస్తే ఏమంటుందా అని. బాగా వస్తే పర్లేదు, ఏమవ్వదు, కానీ సరిగా రాకపోతే ఏమవుతుందా అని భయం, అందుకే ఇంకేం లేదు. ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయినంత వరకు కూడా భయంగానే చేశాను. కానీ అమ్మకి మధ్యలో దొరికిపోయిన ఏమైందో చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్ మనం స్టార్ట్ చేసాం కదా, చూద్దాం. ఏంటంటే ఫస్ట్ అయితే నేను వాటర్ మిలన్ని కట్ చేసుకొని ఇలా పడవలా తయారు చేసుకున్నాను అనమాట. ఇది పడవ అని అంటారా? సరిసరిలే ఏదో చేశాను. కానీ అయితే ఇంకేంటి, ముక్కలు కట్ చేసుకొని మంచిగా దీన్ని మిక్సీ పట్టేశాను అనమాట. సో మంచిగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకేముంది, అది జ్యూస్లో వచ్చింది, నాకు జ్యూస్ అయితే తాగేయాలనిపించింది. బట్ మళ్ళీ ఎక్కడైతే తక్కువైపోతుందా అని అసలు ఏమాత్రం ఇంకా తాగనే లేదు. సో ప్రాసెస్కి వస్తే ఇంకా ఒక బౌల్లో మనం కొంచెం వాటర్ని తీసుకోవాలి. అండ్ మనం జ్యూస్ చేసుకున్నాం కదా, అది మరిగేటప్పుడు ఆ జ్యూస్ని అయితే పెట్టుకొని వేసుకోవాలన్నమాట. అలానే అది మరిగేటప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను నేను. సో అంటే స్పూన్తో వేయలేదని అడగొద్దు, మళ్ళీ చేత్తోనే వేసాను నార్మల్గా. సో చాలా స్పీడ్గా అయిపోద్ది కూడా ప్రాసెస్, మీరు పక్కగా ట్రై చేయండి, చాలా బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఇంకా అవ్వకముందే అనేసుకుంటున్నాను, ఏంటో మరి. అంటే దాన్నే అంటారేమో ఓవర్ కాన్ఫిడెన్స్ అని. ఓకేలే, దాన్ని పక్కన పెడితే మళ్ళీ ప్రాసెస్కి వచ్చేద్దామనండి. అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను. ఇంకొక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ముద్దలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బాయిల్ అవుతుంది కదా వాటర్ మిలన్ జ్యూస్ అయితే. సో స్టవ్ మీద బాయిల్ అవుతుంది కాబట్టి ఇది వేసిన తర్వాత చాలా త్వరగానే అయిపోతుంది. సో మనం అయితే దీన్ని కొంచెం జాగ్రత్తగా కలుపుతూ వేస్తూ ఉండాలి. ఊరికనే అది అంటే మనం కలపకుండా నార్మల్గా వేసేస్తే అది ముద్దలో వచ్చేస్తుందేమో అని డౌట్ నాకైతే. మేబీ అలానే అవుతుందేమో, ఎందుకంటే కస్టర్డ్ చేసినప్పుడు కూడా అలానే అవుతుంది. సో అందుకే ఈ ప్రాసెస్ కూడా కొంచెం జాగ్రత్తగానే చేయాలన్నమాట. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కాబట్టి మన రెసిపీ, దానికి ఇంకొంచెం టేస్ట్ పెంచడం కోసం అని చెప్పి నేనైతే కొబ్బరి తీసుకున్నాను. దాన్ని తురుము చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ అయిపోయింది. మీకు చెప్పాను కదా, ఇలా కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే అది ఒక 5 మినిట్స్ కూడా కాదు, జస్ట్ 2 మినిట్స్లోనే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోద్ది. నేను చూపిస్తున్న విధంగా ఇలా టెక్స్చర్ వస్తే మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొన్ని బౌల్స్, మీకు చిన్న బౌల్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి, అందులో వేసుకోండి. లేదంటే ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి కదా, లేదంటే గ్లాసెస్ కానీ, సో అందులోనైనా సరే వేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే మా దగ్గర చిన్న బుల్లుబుల్లు గిన్నెలు ఉన్నాయన్నమాట, అందులో వేసుకుంటున్నాను. అలానే కొబ్బరి తురుము కూడా అందులో వేసుకొని
ఇంకా అన్ని బౌల్స్లోని మనం వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక 1 or 2 hours అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఏం తెలీదు, జస్ట్ ట్రై మాత్రమే చేస్తున్నాం మనం. ఎలా వస్తుంది ఏంటి, ఎన్ని నిమిషాలు పెట్టాలి, ఎన్ని గంటలు పెట్టాలనేది నాకు అస్సలు క్లారిటీ లేదు. సో అందుకే 1 or 2 hours అని చెప్తున్నాను. ఇంకొంచెం మిగిలిపోయింది కాబట్టి ఒక చిన్న బుల్లి గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఆ గ్లాస్లో ఇంకా నేను కింద కొబ్బరి వేసేసి ఇంకా అందులో కూడా వేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఊరికే మూత పెట్టకుండా ఎలా పెడతాను చెప్పండి, అందుకని చెప్పేసి నేను ర్యాప్ వేసాను అనమాట. ఫుడ్ కవర్ ఉంటుంది కదా, లేదంటే మూతలు ఉన్నా సరే పెట్టుకోవచ్చు, అంత చిన్న చిన్న మూతలు మా దగ్గర లేవు. సో అందుకే నేనేం చేశానంటే ర్యాప్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. చూడ్డానికి చాలా చాలా బాగుంది కదా నిజంగా. మరి ఎలా వస్తుందో ఏంటో నాకు అస్సలు తెలియటం లేదు. బాబోయ్, నిజంగా చాలా టెన్షన్గా ఉంది నాకు. ఎస్, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. సో రిజల్ట్ చూడాలి అంటే ఒక 1 or 2 hours వెయిట్ చేయాలనుకుంటా. ఐ థింక్ నాకు కూడా అసలు ఐడియా లేదు, ఏదో ట్రై చేయాలనిపించింది నాకు, కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అనిపించి, సమ్మర్ వచ్చింది కాబట్టి జల్దీ చేయాలి అని అనిపించింది. సో చేసేసాను, మరి చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది. మంచిగా వచ్చినా రాకపోయినా సరే చూపిస్తాను. ఓకే, నాకైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి అది తీసి టేస్ట్ చేయనా అని చెప్పి ఉంది, ఎందుకంటే నేను జెల్లీ ఎప్పుడు కూడా మనం బయట తినేదే తప్ప మన ఇంట్లో ఎప్పుడు చేసేదే లేదు. ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది నాకు, ఎప్పుడు తింటానా అని. మీకు కూడా అలానే ఉంది కదా, ఫస్ట్ టైం నేను ట్రై చేశాను కాబట్టి ఎలా వస్తుందో, ఎలా చేసినా అసలు చేయగలరా లేదా, సరిగా వస్తుందా రాలేదా. నేనైతే ఒక 1 hour తర్వాత అయితే తీసాను. సో ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 10 or 15 minutes బయట పెట్టుకున్న తర్వాత మనం ఇలా ట్యాప్ చేస్తూ తీయాలన్నమాట. లేదంటే అది కొంచెం మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే గడ్డ కట్టేసింది. మరి అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలా లేదా అనేది నాకు తెలీదు, బట్ నేనైతే పెట్టేశాను, ఇలా వచ్చింది. ఓకే, అండ్ 15 minutes తర్వాత అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇలా ట్యాప్ చేస్తూ తీస్తే చాలా ఈజీగా వచ్చేసింది కూడా, చూస్తేనే చాలా సాఫ్ట్గా కూడా ఉంది, అండ్ సేమ్ జెల్లీలానే ఉంది. సేమ్ జెల్లీలా ఏంటి, జెల్లీనే కదా చేశాను. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అయితే ఇలా కొంచెం అందంగా డెకరేట్ చేశారనమాట. డెకరేట్ చేసినా చేయకపోయినా సరే ఒకే టేస్ట్ ఉంటుంది అనుకోండి, బట్ ఏంటంటే మనకు చూడడానికి చాలా బాగుంటుంది కదా, అందుకని నేను కొబ్బరి తురుము పైన వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇందులో వేయాలనుకున్నాను, ఎందుకులే మనకి లేని పోన్ రిస్క్ అని ఇంకా తప్పుకొని ఇలా ప్లేట్లో అయితే వేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, చాలా బాగా వచ్చింది నిజంగా. యాక్చువల్లీ నేను నమ్మలేదు, అంటే ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేస్తే పక్కాగా ముద్దగా వస్తుంది అని నాకు తెలుసు, కానీ టేస్ట్ ఎలా ఉంటుందని చూసి చెప్పాలి కదా. సో టేస్ట్ అయితే చేసేద్దాం గాయ్స్, ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీరు మాత్రం ఈ రెసిపీ ట్రై చేయడం మర్చిపోకండి, ఎందుకంటే చూస్తేనే తెలుస్తుంది చాలా బాగా వచ్చిందని. బట్ టేస్ట్ విషయానికి వస్తే చూద్దాం ఎలా ఉంటుందో. భలే ఉంది నిజంగా, చూడటానికి మాత్రం చాలా బాగుంది, మరి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు. చూద్దాం, తినే వరకు కూడా మనకు తెలీదు ఎలా వచ్చింది అనేది. ఇందులో నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు, మేబీ నేను ఫుడ్ కలర్ యాడ్ చేసి ఉంటే ఇది చాలా రెడ్గా అండ్ బయట చూపించే విధంగా సేమ్ జెల్లీలానే కనిపిస్తుంది మనకి. బట్ నేనేంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా నేచురల్గా నార్మల్గా రెడీ చేసేస్తాను. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలి అనిపిస్తే మాత్రం పక్కగా వేసుకోండి, బట్ ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు, అందుకని చెప్పి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. సో చూసేద్దాం, ఫస్ట్ టేస్ట్ అయితే చేద్దాం.
బాగా వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని. మీరు మాత్రం పక్కాగా ట్రై చేయండి ఈ రెసిపీ. బయట కొనుక్కునే దానికంటే ఇదే బెటర్ అని చెప్తాను నేనైతే. బట్ ఏంటంటే నేను కొంచెం షుగర్ తక్కువ వేసాను. మీరు మాత్రం కొంచెం షుగర్ ఎక్స్ట్రానే వేసుకోండి. నేనేంటంటే ఎలానో అంటే మనకి వాటర్ మెలన్ స్వీట్‌గానే ఉంటుంది కదా! ఇంకెందుకు ఎక్కువ షుగర్ అని చెప్పి నేను చాలా తక్కువగానే వేశాను. చూసారు కదా! ఆల్రెడీ మీకు కూడా నేను చూపించాను. 2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేశాను. 2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేశాను. బట్ దీనికి 2 స్పూన్స్ కూడా సరిపోలేదు. సో, అంటే 1 స్పూన్ ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుంటే మేబీ సరిపోయేది. బట్ కొంచెం మాత్రమే షుగర్ తక్కువైంది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చాలా చాలా బావుంది. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మీరు మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. చాలా కూలింగ్ ఉంది. యాహ్! గైస్ నిజంగా చెప్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. బట్ ఏంటంటే కొంచెం షుగర్ తక్కువైందంతే. కొంచెం షుగర్ తక్కువైందంతే గానీ టేస్ట్ మాత్రం జెల్లీ అంత బాగా వచ్చింది. మీరు కూడా పక్కాగా ట్రై చేసేయండి. ఓకేనా? అండ్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ మాత్రం సూపర్. హ్మ్. హ్మ్. అమ్మ ఏమంటుంది అంటే, "నీ వాటయితే నీకయిపోయింది. ఇంక మేము తిన్నప్పుడు కూడా నువ్వు అడగకూడదు" అంటుంది. ఎందుకంటే నేను చేసేటప్పుడు మధ్యలో అమ్మ రాకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే వచ్చేసింది. వచ్చేసినా కూడా నేను చేశాను అంటే అది మీకోసమే చేశాను నేను. నాకు ముక్క లేకపోయినా పర్లేదు మీకోసం చెయ్యాలి అని చెప్పి చేశాననమాట. సో, ఇంకా మీరు నాకు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్‌తో ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకి నేను వచ్చేస్తాను. అలానే ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి, ఎలాంటి రెసిపీస్ చేయాలి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా! టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. అండ్ ఇలానే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోమని హార్ట్ సింబల్ చూపిస్తుందని అనుకుంటున్నారు? ఈ హార్ట్ మీకే.